ఒక కామెంట్ ఏంటంటే బ్రో సిఎస్సి బెటరా లేదా ఏఎంఎల్ బెటరా అని చేశారు. బ్రో ఈ రెండిట్లో ఒకటి బెస్ట్ అంటూ ఏముండదు, రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో దట్ నువ్వు ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకున్నా సరే, అసలు సిఎస్సి రిలేటెడ్లో ఏ బ్రాంచ్ చూస్ చేసుకున్నా సరే, నువ్వు ఐటీ ఇండస్ట్రీలో ఏ రోల్కైనా ఎలిజిబులే. సో ఈ రెండిట్లో పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, దేనికైనా వెళ్ళొచ్చు. అండ్ ఇంకో కామెంట్ వచ్చేసి గేట్ ప్రిపరేషన్ కోసం ఏ కోర్స్ తీసుకుంటే మంచిది, లైక్ ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచిది. సో గేట్ కోసం ఒక బ్రాంచ్ అంటూ ఏముండదు, ఇట్స్ జస్ట్ దాట్ యువర్ ఇంట్రెస్ట్, ఈసీఈ సిఎస్సి మేక్ వాట్ ఎవర్, నీ ఇంట్రెస్ట్ని బట్టి తీసుకొని బట్ నువ్వు డెప్త్గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి. బ్రో ఈసీఈ హార్డ్వేర్ కష్టమా? ఈసీఈ కష్టమేం కాదు, బట్ సిఎస్సితో కంపేర్ చేసుకుంటే డిఫికల్టీ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. అంతేగాని దానికి పెద్ద కష్టం ఇలాంటి పదాలు వాడాల్సిన అవసరం లేదు, ఇది ఒక మిత్ అంతే. సో నీకు నేర్చుకుంటే ఏదైనా ఈజీయే, ఇట్స్ జస్ట్ దాట్ యువర్ ఇంట్రెస్ట్, కష్టం అనేది ఏం లేదు, ఈజీ. ఇంకొక కామెంట్ వచ్చేసి బ్రో ఫ్యూచర్కి సిఎస్సి బెటరా లేదా ఈసీఈ బెటరా? అలా ఏం ఉండదు, బోత్ సిఎస్సి వైపు ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఈసీఈ వైపు ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ నేనేం చెప్తానంటే కంపారిటివ్లీ ఈ ఐటీ ఇండస్ట్రీ అనేది హార్డ్వేర్ ఇండస్ట్రీ కంటే చాలా పెద్దది. సో నీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువే ఉంటాయి అండ్ కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంటుంది. సో నీ ఇంట్రెస్ట్ని బట్టి చూస్ చేసుకో, రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇంకొకరు కామెంట్ పెట్టారు, బ్రో ఫ్యూచర్లో అంతా ఏఐ రీప్లేస్మెంట్ అవుతుంది కదా, మే ఆర్ మే నాట్. అంతా రీప్లేస్ అవుతుందా అంటే అవ్వదు. పాత జాబ్స్ పోతూనే ఉంటాయి, కొత్త జాబ్స్ వస్తూనే ఉంటాయి, పాత టెక్నాలజీస్ పోతూనే ఉంటాయి అండ్ కొత్త టెక్నాలజీస్ పుడుతూనే ఉంటాయి. ఇట్స్ జస్ట్ దాట్ నువ్వు నేర్చుకున్న టెక్నాలజీ మీదే ఉండకుండా నువ్వు కనుక ఐటీలోకి వస్తే ఎవ్రీ 2 to 3 ఇయర్స్కి నువ్వు కరెంట్ టెక్నాలజీస్కి అప్డేట్ అవుతూ ఉండాలంతే. అంతేగాని ఇక్కడ రీప్లేస్మెంట్ ఏమి ఉండదు, నువ్వు అప్డేట్ అవుతూ ఉంటే యూ కెన్ సర్వైవ్. ఒక కామెంట్ ఏంటంటే బ్రో సిఎస్సి బెటరా లేదా ఏఎంఎల్ బెటరా అని చేశారు. బ్రో ఈ రెండిట్లో ఒకటి బెస్ట్ అంటూ ఏముండదు, రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో దట్ నువ్వు ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకున్నా సరే, అసలు సిఎస్సి రిలేటెడ్లో ఏ బ్రాంచ్ చూస్ చేసుకున్నా సరే, నువ్వు ఐటీ ఇండస్ట్రీలో ఏ రోల్కైనా ఎలిజిబులే. సో ఈ రెండిట్లో పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, దేనికైనా వెళ్ళొచ్చు. అండ్ ఇంకో కామెంట్ వచ్చేసి గేట్ ప్రిపరేషన్ కోసం ఏ కోర్స్ తీసుకుంటే మంచిది, లైక్ ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచిది. సో గేట్ కోసం ఒక బ్రాంచ్ అంటూ ఏముండదు, ఇట్స్ జస్ట్ దాట్ యువర్ ఇంట్రెస్ట్, ఈసీఈ సిఎస్సి మేక్ వాట్ ఎవర్, నీ ఇంట్రెస్ట్ని బట్టి తీసుకొని బట్ నువ్వు డెప్త్గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి. బ్రో ఈసీఈ హార్డ్వేర్ కష్టమా? ఈసీఈ కష్టమేం కాదు, బట్ సిఎస్సితో కంపేర్ చేసుకుంటే డిఫికల్టీ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. అంతేగాని దానికి పెద్ద కష్టం ఇలాంటి పదాలు వాడాల్సిన అవసరం లేదు, ఇది ఒక మిత్ అంతే. సో నీకు నేర్చుకుంటే ఏదైనా ఈజీయే, ఇట్స్ జస్ట్ దాట్ యువర్ ఇంట్రెస్ట్, కష్టం అనేది ఏం లేదు, ఈజీ. ఇంకొక కామెంట్ వచ్చేసి బ్రో ఫ్యూచర్కి సిఎస్సి బెటరా లేదా ఈసీఈ బెటరా? అలా ఏం ఉండదు, బోత్ సిఎస్సి వైపు ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఈసీఈ వైపు ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ నేనేం చెప్తానంటే కంపారిటివ్లీ ఈ ఐటీ ఇండస్ట్రీ అనేది హార్డ్వేర్ ఇండస్ట్రీ కంటే చాలా పెద్దది. సో నీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువే ఉంటాయి అండ్ కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంటుంది. సో నీ ఇంట్రెస్ట్ని బట్టి చూస్ చేసుకో, రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు.